ఓడిస్తాను चल గవర్నమెంట్ డబ్బు మీ ఇరిగేషన్ డబ్బుతోనే కదా మేము వేసింది 30 లక్షలు పెట్టి అఫీషియల్ శాంక్షన్ కదా అన్అఫీషియల్ కాదు కదా నేనే శాంక్షన్ కాదు కదా వీళ్ళు వచ్చి నన్ను నిలబెట్టి అక్కడ కూర్చోబెట్టి ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నన్నే పిలిచి నేనే కూర్చొని ఆఫీస్కి వచ్చి సార్ రోడ్ ఇస్తాం సార్ అసోసియేషన్ అందరం కూర్చోబెట్టి రోడ్ ఇస్తాం సార్ ఈ గుట్ట మొత్తం వల్ల బ్యూటిఫై చేస్తాం సార్ ఇది అలా ఉంది సార్ అని చెప్పి ఈతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళ డిపార్ట్మెంట్ చెరువు అయితే డెవలప్ చేస్తుంటూ బెంగళూరు నుంచి వచ్చిన ఆయన హైడ్రా కంపెనీ సమక్షంలో కూర్చొని డిసైడ్ చేసినాం ఈ 10 రోజులలో ఇది ఒక పెద్ద మనిషి ఇన్వాల్వ్ అయిందని చెప్పి దాన్ని ఇలా కాపాడడానికి వీళ్ళు చేసిన కుట్ర ఇది ఆలోచన చేసుకోండి గుండూకి వాటర్ ఫాల్ లాగా చేస్తారని చెప్పినారు ఇంకోటి మొన్న రీసెంట్గా ఫెన్సింగ్ చేసి లోపలికి రోడ్ ఇస్తాం రోడ్ ఎంతవరకు లోపల ఎట్లా ఇస్తారు లోపల ఎట్లా ఇస్తారు బయట నుంచి మళ్ళీ లోపల ఎట్లా ఇస్తారు నడవడానికి ఉంటుంది కెడస్ట్రల్ మ్యాప్ తీసుకునే మనము నేను అడుగుతున్నాను అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది 14 అని మీకు చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మీ లెక్కల అలాగా సర్వే అయినది నేను 14-16లోనే మనం చేసినాం 17లో మీకున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే వేయించాం 30 లక్షలు పెట్టింది ఇవాళ మీరు ఇలా కాదు అదే రైట్ అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నాడని మీరు కాంగ్రెస్ పార్టీలో తొత్తులా పనిచేస్తున్నారని బాగా అర్థమవుతుంది మీరు కాపాడుకుంటూ పోతేగానేమో చెర్లల్లో మీ ఇష్టం వచ్చినట్టు వేస్తారు లేనోని కొట్టేసి ఇష్టం కొట్టేస్తారు ఆడ ఉంది ఎఫ్టీఎల్ లేదురా అంటే ఎఫ్టీఎల్ ఉంది అంటారు ఇదేమో ఎఫ్టీఎల్ మీ లెక్కలు ఆ దొంగ లెక్కలు మస్తు చూస్తాం మీ లెక్కలు మీ హైడ్రా కంపెనీ లెక్కలు అన్నీ చూస్తాను అన్నీ తెలుసు హైడ్రా కంపెనీ దగ్గరికి ఏముంటుందంటే గరిబోర్డు కడితే తీయాలి ఇటువంటి వాళ్ళకి వదిలిపెట్టాలి నేను ఆ రోజు హైడ్రా సంబంధించిన వాళ్ళు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎంఆర్ఓ నేను ఇన్స్పెక్షన్ చేసినాడు హైడ్రా స్టార్ట్ చేసేస్తున్నాడు వాళ్ళ దగ్గర రోడ్ ఇస్తాం మేము ఇంతవరకు చూపెట్టిపోయిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ రోజు కూడా ప్లాన్ తీసుకొని వచ్చి నేను ఎవరు అది పనిచేశాను ఈ గుట్టను ఏం చేస్తామంటే బ్యూటిఫికేషన్ చేస్తాం సార్ ఇందుకు 30 ఫీట్ 40 ఫీట్ రోడ్ వస్తాం కృష్ణారావు గారు ఏం చెప్పారు రోజు నా దగ్గరకు వచ్చారు మాట్లాడారు నాగరాజు కూడా ఉన్నాడు నాగరాజు అయితే యాక్చువల్గా మా దగ్గర ఉన్న మొత్తం మీరు ఏమంటున్నారు ఇప్పుడు ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటున్నారు అంతే కదా మేము ప్రైవేట్ ల్యాండ్ అనే విషయం మాకు తెలియదు కోర్టుకు వెళ్ళండి అమ్మాయి పాత ప్లాన్స్ కోర్టుకు వెళ్ళండి ఇరిగేషన్ కాపాడుకోవాలి ఎంబీ రికార్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంటే కదా మీ దగ్గర ఎంబీ ఉన్న తీయండి 47 lakhs ఇది మీ డబ్బులతో వేసేది కదా మేము డబ్బులు వేసేది కాదు కదా వేసింది మీరు అప్పుడే మేము వేయలే కదా ఇది చూస్తాను సార్ వీళ్ళందరూ కలిసి వచ్చి నా దగ్గరకు వస్తే ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 2 months అయింది సార్ ఈ పాత ఎస్టిమేట్ ఏముంది కోఆర్డినేట్స్ ఏమైనా ఇచ్చారా వెరిఫై చేస్తాను వర్క్ ఆర్డర్ నేను ఏమంటున్నా భాయ్ సాబ్ మీరు వేస్తే ఫెన్సింగ్ ఇది ఇప్పుడున్న నాగరాజు ఇప్పుడు లక్ష్మీనారాయణ వేసిన సమక్షంలో ఫెన్సింగ్ వేసి 30 లక్షలు దీన్ని నేను సాయం చేసిన ఆ రోజున ఆ డబ్బుతోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెన్సింగ్ వేసింది ఇలా ఎంటర్ కానివ్వలే మేము ఆ రోజు వాళ్ళని ఇవాళ ఎట్లకేసి ఇంత ల్యాండ్ వదిలిపెట్టినరు అంటే ఇది నాకు తెలుసు ఏ కాంగ్రెస్ లీడర్ దీన్ని అగ్రిమెంట్ చేసుకుంటాడో తెలుసు నాకు ఇది ఇక్కడ ఏమీ ఉండదు సార్ బఫర్ జోన్ ఉంటుంది సార్ 30 meters ఇప్పుడు బఫర్ చేంజ్ అవుతుందా చేంజ్ బఫర్ అంతా ఓకే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు కూడా ఉండగా ఆ రోజు మనం ఉన్నావు కదా అంతా కన్నా ఎక్కువ ఏముంటుందో 30 మీటర్లు బఫర్ జోనే ఉంటుంది మేడం కానీ ఏదైతే సున్నం చదివితే 2014 నోటిఫికేషన్ అయినా అది నీ హైడ్రాకి సంబంధించిన చెప్పేదా మీరు హైడ్రా వాళ్ళు చెప్పిన పని అది ఎవరిని కాపాడాలనో ఎవరిని వదిలిపెట్టాలనో మీ హైడ్రా కమిషనర్ బాగా తెలుసు అర్థమైందా మీ హైడ్రా కమిషనర్ అన్ని తెలుసు
ఎవరిని కాంగ్రెస్ లీడర్ని కాపాడాలి ఏమని చేయాలని మీ హైడ్రా కమిటీ తెలుసు నీ తెలుసు నువ్వు వచ్చిన వాళ్ళే ఆ రోజు ఈ చూపెట్టిరా రోజు మీరు గుడ్డ మేము బూటిఫికేషన్ చేస్తామని చెప్పిన వాళ్ళే ఆ రోజు మీరు రోడ్డుకి మనం ఫెన్సింగ్ నువ్వు ఉన్నావు కదా ఇందాక రోడ్ ఇచ్చి బీటిఫికేషన్ చేస్తాం ఇది కూడా ఉన్నావు లేవా ఆ రోజు నాగరాజును వచ్చి నన్ను కట్ట మీద పెట్టి మొత్తం చూపెట్టినావా లేదా ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిందా లేదా సార్ వచ్చారు దానికోసం వీళ్ళు వచ్చి చూపెట్టారు చేశారని చెప్పి మా అసోసియేషన్ అందరూ పిలిపించి ప్లాన్ చూపెట్టి చెప్పాము హైడ్రా కమిటీ దగ్గరికి నేను వచ్చాను వీళ్ళు వచ్చారు ఆయన రోడ్ ఇస్తా అని చెప్పాడు ముందలు ఏం చేస్తారంటే గణెట్లు కలర్ పెడతాం ఇక్కడ నుంచి